పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై టీపీసీసీ కసరత్తు చేస్తోంది. నిన్న జరగాల్సిన ఎన్నికల కమిటీ సమావేశం వాయిదా పడింది. రాష్ట్ర ఎన్నికల కమిటీతో చర్చించిన తర్వాత జాబితాను ఏఐసీసీ ఎన్నికల కమిటీకి ఇచ్చింది పీసీసీ. మార్చి 5న ఏఐసీసీ ఎన్నికల కమిటీ భేటీ అవుతోంది. మార్చి 6న అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై టీపీసీసీ కసరత్తు చేస్తోంది. నిన్న జరగాల్సిన ఎన్నికల కమిటీ సమావేశం వాయిదా పడింది. రాష్ట్ర ఎన్నికల కమిటీతో చర్చించిన తర్వాత జాబితాను ఏఐసీసీ ఎన్నికల కమిటీకి ఇచ్చింది పీసీసీ. మార్చి 5న ఏఐసీసీ ఎన్నికల కమిటీ భేటీ అవుతుంది. మార్చి 6న అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పరిణామాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ కాంగ్రెస్ ఈసారి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి సన్నాహాలు ముందుగానే చేసుకుంటోంది. ఇప్పటికే పార్టీ నాయకత్వం చెప్పినట్టుగా అభ్యర్థుల ఎంపిక త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పింది. దానికి సంబంధించినట్టే అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తయి లిస్టు కేంద్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఐసీసీ ఎన్నికల కమిటీ చేతిలోకి వెళ్ళింది. మార్చి 6వ తేదీ అభ్యర్థులను ఖరారు చేసి మార్చి 6వ తేదీ ఆ ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో గతంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓటమి పాలైన వాళ్ళు కొంతమంది ఎంపీలుగా ఇప్పుడు బరిలో ఉండే అవకాశం ఉంది. కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్ లాంటి నాయకులు గతంలో వారు ఎంపీగా ఉన్నారు. తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓటమి పాలయ్యారు. అలా కొంతమంది సీనియర్ నాయకులు కూడా అగ్ర నాయకులు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన వారు ఎంపీ బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమందిని పార్టీ ఒప్పించి బరిలోకి దించే ప్రయత్నం చేస్తోంది. సో మొత్తం మీద రాష్ట్ర కమిటీలో చర్చించిన లిస్టును పార్టీ ఎన్నికల కమిటీకి టీపీసీసీ అందజేసింది. మార్చి 5న ఏఐసీసీ ఎన్నికల కమిటీ భేటీ అవుతుంది. దాదాపుగా మార్చి 6న అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.